ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకును కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సరంలో మీ అందరూ సంతోషంగా ఆశపడుతూ ఉన్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు ఈ సంవత్సరంలో అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలవర్తంగా మార్చాలని, ఆయన కృపలో మిమ్మల్ని దాచి నడిపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఏసే జవాబు అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. మీ అందరికీ ఏసే జవాబు కార్యక్రమం తరపున ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఏసై ఒక ప్రత్యేకమైన సందేశం మనకు అందించబోతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఏసై మాట వింటాం. ఆయన మాటలో శక్తి ఉన్నది, బలం ఉన్నది, ఆయన మాటలో ప్రభావం ఉన్నది, ఆయన మాటలో ఆదరణ ఉన్నది, జీవం ఉన్నది, ఆయన మాటలో అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉన్నది. మనమందరం కూడా ప్రార్థన చేసుకుంటాం. ఆయన యొక్క సన్నిధి మన జీవితం దిగి రావాలి, ఆయన కృప మన జీవితం దిగి రావాలి. అందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. మీ సన్నిధి దిగి వచ్చును గాక తండ్రి. మీ సమాధానం దిగి వచ్చును గాక తండ్రి. మీ ఆశీర్వాదం దిగి వచ్చును గాక తండ్రి. స్తోత్రం. మీ కృప చేత నడిపించి బలపస్థిరపరచండి. మీరు సహాయం చేయండి తండ్రి. మీ శక్తితో నింపండి ప్రభువా. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభువా. ఎంతమంది మాట కొరకు ఎదురు చూస్తున్నారో, దేవుడు నాతో మాట్లాడాలని, దేవుడిని సంధించాలని, దేవుడిని బ్రతికించాలని, ఎంతమంది దేవుడు తప్ప నాకు ఎవరు సహాయం లేరని ఎదురు చూస్తున్నారు, అటువంటి జ్ఞాపకం చేసుకున్న తండ్రి. అయ్యా, మీ అగ్ని జ్వాల వంటి వాక్యం ప్రతి గుండెను తాకును గాక తండ్రి. అయ్యా, ఆకాశ వీధిలో మీ స్వరం వినబడును గాక తండ్రి. మీ సమాధానం ఇచ్చి నడిపించండి అయ్యా. ఫలించండి నాయన. అయ్యా, వృక్షాలుగా బిడ్డల జీవితాన్ని మార్చమని అడుగుతున్నాము తండ్రి. మూడు బారిన బ్రతుకులకు చిగురింప చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. దయచేసి బైబిల్ చేయండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనదని దాన్ని కొట్టి వేయకము అని చెప్పుదురు కదా. నా సేవకులందరినీ నేను నశింప చేయకుండునట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను. హల్లెలూయా. ఇక్కడ దీవెన గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాశనానికి పోకుండా ఆపేటువంటి ఒక దీవెన, కొట్టి వేయబడకుండా హెచ్చించబడేటువంటి అనుభవం కలిగినటువంటి ఒక దీవెనని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన ఇంటి ముందు చెట్టు ఫలించకపోతే కొట్టేస్తాం కదా. దేవుని బిడ్డ, మన జీవితంలో మరి ఉద్యోగం సరైనటువంటి నెమ్మదిని ఇవ్వకపోతే దానికి రాజీనామా చేసి దాన్ని కొట్టేస్తాం. అంతేకాదు, మన వ్యాపారం సరిగ్గా లేకపోతే దాన్ని కొట్టేస్తాం. అయితే దేవుడు చెప్తున్నాడు, కొట్టి వేయబడినటువంటి ఒక వ్యాపారంగా, కొట్టి వేయబడినటువంటి ఒక సేవగా, కొట్టి వేయబడినటువంటి ఒక అద్భుతమైన మరి వ్యక్తిగత జీవితం మనం ఉండాలి అంటే దానిలో క్రొత్త రసం కనబడాలి. ఇది పెద్ద సీక్రెట్, దేవుడు చెప్పిన సీక్రెట్. ఒక మనిషి యొక్క ఆలోచనలో ఎదుగుదల కూర్చున్నటువంటి క్రొత్త ఆలోచనలు వచ్చినప్పుడు ఆశీర్వాదం అది ఆరంభం, అది ఆస్వాదించబడినటువంటి ఒక అనుభవం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఎవరి జీవితంలో క్రొత్త ఆలోచనలు కలుగుతాయి, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. పాత బ్రతుకే, పాత ఆలోచనలే, పాత సిద్ధాంతాలు ఇవన్నీ పట్టుకుని వెళ్ళినప్పుడు మన జీవితంలో ఏమాత్రం ఎదుగుబదుగు ఉండదు. నార్మల్గా వెళ్ళిపోతుంటాం తప్ప మన జీవితపు గ్రాఫ్ ఒక్కసారి అలా పైకి లేవదు. అందుకని దేవా, నాకు క్రొత్త ఆలోచనలు కావాలి, క్రొత్త తలంపులు కావాలి, క్రొత్తగా నీలో ఎలా నేను అప్డేట్ అవ్వాలి తెలుసుకోవాలి, నూతన జ్ఞానం నాకు కావాలి. ఎందుకంటే అన్ని కాలాలు సరిపోయేటువంటి జ్ఞానం యేసులో మాత్రమే ఉన్నది. ఆయన ఏ యుగానికైనా సరిపోయినటువంటి దేవుడు. మన తర్వాత ఒక 1,000,000 యుగాలు వచ్చినా సరే ఆ 1,000,000వ యుగంలో కూడా, 1,001వ యుగంలో కూడా ఏ జ్ఞానం ఉందో ఆ అప్డేటెడ్ జ్ఞానం దేవుడి దగ్గరే ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనిషి అనుకుంటున్నాడు మేము చాలా అప్డేట్ అయ్యామని, కానీ దేవుడు కోట్ల సంవత్సరాల ముందే అప్డేట్ అయిపోయినాడు ఆయన. అటువంటి జ్ఞానం దేవుడి దగ్గర ఉన్నది. కాబట్టి ప్రతిరోజు మనం ఆ జ్ఞానపు ఊటలో నుంచి, ఆ జ్ఞానపు ఆ యొక్క నిధిలో నుంచి, ఆ యొక్క రాశిలోంచి మనం కొన్ని తీసుకొని దేవుని దగ్గర ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఈ రోజున మీకు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆమె ఎవరు అంటే షూలమ్మెతి. పరమగీతంలో సొలొమోను యొక్క పట్టపు రాణిగా, ఆయన ఎంతో ప్రేమించినటువంటి ఒక స్త్రీగా మనకు తెలుస్తుంది. సో ఈ పరమగీతంలో మరి సొలొమోను యొక్క పట్టపు రాణిగా, ఒక అద్భుతమైనటువంటి ఒక కావ్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీగా మనం చూస్తూ ఉంటాం. ఈమె లైఫ్ ఎట్లా ఉందంటే, ఆమె తన సొంత అన్నలు ఆమెను ద్రాక్ష తోటకు కావలికత్తిగా పెట్టారు. అంటే అన్నలు చేసినటువంటి పనిలో వాళ్ళు బాధ్యతగా చేయనప్పుడు, వాళ్ళు ఆ భారాన్ని విడిచిపెట్టినప్పుడు వాళ్ళ భారాన్ని ఏమి తీసుకుంటుంది. కొంతమంది చూడండి, చెల్లెళ్ళు చిన్నోళ్ళు పుడతారు, అన్నలు పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అక్కలు అన్నలు పెళ్లి చేసుకొని పోతారు. చివరికి ఏం మిగులుతుంది? ఈ అబ్బాయి మిగులుతాడు, లేకపోతే ఈ అమ్మాయి మిగులుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల భారం మొత్తం ఈయన మీద వేస్తారు. మరి మిగతా అప్పుల భారాలన్నీ ఇతని మీదే వేస్తారు.
పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళైన భారాలన్నీ, తర్వాత మిగతా ఉన్న పొలాలు చూసుకోవడం అన్నీ కూడా ఇతని మీద పడతాయి. చివరికి భారం పెద్దోడికి కష్టం ఉంటుంది, చిన్నోళ్ళందరూ సాగటానికి. ఆ తర్వాత చిన్నోడికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ భారం అంటే చాలా కష్టంగా ఉంటుంది. చాలా కుటుంబాలు చూశాను వాళ్ళకు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, చిన్నవారిని 1000 వంతులుగా ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలమైన జనముగా చేస్తాను. ఎందుకు? అందరూ బలహీనపచ్చిపోతారు కాబట్టి, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి చాలాసార్లు. ఆ విధంగా వాళ్ళు బలహీనం అయిపోయినప్పుడు దేవుడు వారిని బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అన్నలందరూ ఎవరికొరు బాధ్యతలు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు మరి ఇంటి బాధ్యత, ఆ తోట బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత ఆమె తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏమంటదంటే ఆమె, అయ్యో నా సొంత తోటను నేను కాయలేకపోయాను. మీరు చూడండి పరమగీతం 1వ అధ్యాయంలో 6వ వచనం, నల్లని దాన్ని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. అంటే సొంత లైఫ్ గురించి ఆలోచించే టైం లేదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు భారం మోస్తున్నప్పుడు, అన్నదమ్ములు భారం మోస్తున్నప్పుడు సొంత జీవితం గుర్తురాదు ఎవరికి. నా తమ్ముడికి మంచి జీవితం ఇచ్చాక, నా చెల్లికి పెళ్లి చేశాక అప్పుడు చేసుకుంటా నేను, అప్పుడు చూసుకుంటా నేను. ఒక బ్రదర్కి అయితే 38 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి చేసుకోమని చేసుకోను అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ చెల్లెలు ఉంది, ఆ అమ్మాయి చదువుకుంటావు, నేను పెళ్లి చేసుకుంటే నా భార్య నా చెల్లెల్ని చూడదేమో, అందుకోసం అని చెప్పేసి ఆ అమ్మాయి పెళ్ళి అయ్యాక నేను చేసుకుంటా, ఆ అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత నేను చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళ చెల్లెలు చదువుకుంటా ఉంటే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సో ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సొంత జీవితం గురించి ఆలోచించకుండా, సొంత బ్రతుకుని గురించి ఆలోచించకుండా మరి ఇంట్లో బాధ్యత మోసినటువంటి వాళ్ళు, సాక్రిఫిషియల్ పీపుల్ చాలామంది ఉంటారు. సో దేవుని బిడ్డ ఆ విధంగానే ఈమె తన అన్నలు, తనకంటే పెద్దవారు, బాధ్యత మోసినటువంటి వారు అందరూ పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ్యత చేత పట్టుకుంది. అయితే ఏం జరిగింది అంటే, తన కష్టపడుతూ శ్రమపడుతూ ఆ తోటను కాస్తూ తన లైఫ్లో ఎటువంటి సొంత జీవితంలో ఎటువంటి మరి ఆశీర్వాదం లేనటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఆ తోటలో కావలి కత్తే ఉండడం, ఆ ఎండ కింద కూర్చోవడం, ఆమె రంగు మారిపోయింది, ఆమె జీవితం మారిపోయింది, ఆమె పరిస్థితులన్నీ మారిపోయాయి, అటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ ఒక రోజున మరి ఆ మహారాజును గురించి విన్నది. విని ఏమని అడుగుతుందో మనం చూద్దాం. ఒక క్రొత్త ఆలోచన వచ్చింది, ఈ కష్టమంతా నేనే ఎందుకు పడాలి? ఆ రాజును సమీపిస్తే ఆయన చాలా శక్తివంతుడు, జ్ఞానవంతుడు, ఆయన దగ్గర చాలా మందలు ఉన్నాయి, చాలా ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆయనతో మాట్లాడితే ఆయన నాకు సహాయం చేస్తాడేమో అనే ఒక క్రొత్త ఆలోచన వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం చెప్తుందంటే మనం చూద్దాం. పరమగీతంలో 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడుకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకున్న దానై నీ జతగాండ్ల మంద యొద్ద నేను ఎందుకు ఉండవలేను? ఒక క్వశ్చన్, అసలు ఇక్కడ ఎందుకు ఉండాలి నేను నీ జతగాళ్ళ మందల దగ్గర? ఎందుకంటే సొలొమోనుని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఆయన మహారాజు అయినప్పుడు కూడా ఈమె కష్టపడేటువంటి మనస్తత్వం చూసి, కష్టపడేటువంటి ఆ బాధ్యత గల మనసు చూసి ఆయనకి చాలా సంతోషం అయిపోయి ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆమె ప్రాణప్రియుడా అని పిలుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రాణప్రియుడ అంతగా సొలొమోను రాజుకు దగ్గరగా ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడు ఆ జతగాళ్ళ మందల దగ్గర కూర్చొని ఉండటమే, ఆయనకు దూరంగా ఉండటమే చేసుకుంటా ఉంది. అందువల్ల ఒకరోజు అనుకుంటుంది, అసలు ఎందుకు వీళ్ళ దగ్గర కూర్చోవాలి నేను? ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కదా, అంత జ్ఞానయుడు కూడా నా కొరకు ఎంతో దిగి వచ్చి నన్ను ప్రేమించాడు కదా, ఎందుకు నేను ఆయనకి దూరంగా ఉండాలి? అసలు నేనే డైరెక్ట్గా పోతే పోలా? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, సిస్టర్ నా కోసం ప్రార్థన చేయండి, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి. ఎంతసేపు మనం దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడం. మీరు ఉపవాసం ప్రార్థన చేయండి సిస్టర్, ఉపవాసం ప్రార్థన చేయండి బ్రదర్. మనం ఉండాలని, దగ్గరికి వెళ్ళాలని, దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా దీవెనలు పొందుకోవాలని, దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని ఆయన చెప్పే మాటలు వినాలని చాలామందికి ఉండదు. మధ్యవర్తులు పెట్టుకుంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఉంటాడు, వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఉంటాడు, నా ప్రార్థన చాలట్లేదు, నా ప్రార్థన సరిపోవట్లేదు చాలాసార్లు చెప్తారు. నో, నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. నువ్వు ఒక్క మాట చెప్పినా సరే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, అద్భుతం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు దాకా జతగాళ్ళ మండల దగ్గర ఉండి ఎటువంటి వాడు సొలొమోను, ఎటువంటి వాడు, ఆయన వైభవం ఎటువంటిది, ఆయన మందలు ఎటువంటివి, ఆయనకున్నటువంటి జ్ఞానం ఎటువంటిది, ఆయన పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ఆయన పనివారు ఎలా ఉంటారు, ఆయన భోజనం ఎలా ఉంటుంది, ఈ విధంగా అడిగి తెలుసుకొని ఆయన గొప్పతనం తెలుసుకొని మురిసిపోతుంది తప్ప ఇంకా ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడేముంటుందంటే ఒక క్రొత్త ఆలోచన వచ్చింది, అసలు ఇక్కడెందుకు ఉండాలి నేను అక్కడికే పోతే బాగుంటుంది కదా, నేను అక్కడ ఆయన మందలో ఉంటే నేను బాగుంటుంది కదా, ఆయన దగ్గరే కూర్చుంటే బాగుంటుంది కదా, ఆయన పాదాల దగ్గర కూర్చుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చి అప్పుడు బయలుదేరింది. ఏమంటుందంటే, నా ప్రాణప్రియుడా అని చెప్పేసి మొదటి క్వశ్చన్ అడుగుతా ఉంది, నీ మందను నీ వెచ్చట మేపుదువో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు ఎటువంటి వాడు అంటే మనం 23వ కీర్తనలో చూస్తూ ఉంటాం, ఆయన కాపరి, ఆయన
పచ్చిక గల చోట్ల పచ్చగా కలకలాడుతూ ఆ గొర్రెలకి ఏది కావాలో, ఏమి తింటే అవి బాగుపడతాయో, ఎట్లా ఉంటే వాటికి మరి తొందరగా అభివృద్ధి చెందుతాయో తెలుసు. అందుకని పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడంట. శాంతికరమైన ఊటల దగ్గర ఆయన ఉంటాడంట, నడిపిస్తాడు. ప్రైజ్లాడాలి, హల్లెలూయా. శాంతికరమైన ఊటలు, శాంతిగా ప్రశాంతంగా ఉండేటువంటి అలజడి లేనటువంటి వాటర్ తెలుసు ఆయనకి, నీళ్లు తెలుసు, ఆ నీటి ఊటలు తెలుసు ఆయనకి. అందుకని ఆ కాపరి అక్కడ నీటి బుగ్గల మీద కొట్టి నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఆ మేత దగ్గర తీసుకొని పోతుంటే ఎక్కడ మేపుతావో, ఎందుకంటే దేవుడిచ్చే ఆహారం ఎటువంటిదో తెలుసా? కష్టములో, శ్రమలో, బాధలో, వేదనలో, కన్నీటిలో దేవుని బిడ్డ ఆయన ఇచ్చిన ఆహారము శక్తినిస్తుంది, బలమిస్తుంది. ప్రైజ్లాడాలి, హల్లెలూయా. మొర్దెకై ఒకసారి అంటాడు, ఆయన మీదకి భయంకరమైనటువంటి ఆ జాతి మీదకి ఖడ్గం వచ్చినప్పుడు, ఆ దేశంలో ఉన్నటువంటి హామాన్ అనేటువంటి మంత్రి రాజుతో పాటు ఏకమైపోయి చంపాలని చూస్తూ ఉన్నప్పుడు, తాకీదులు రాయించినప్పుడు ఆయన ఒక మాట అంటాడు తన కుమార్తెతో. ఏంటి అంటే, ఎస్తేరుతో అంటాడు, ఎస్తేరు, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే నష్టపోయేది ఏం లేదు. నువ్వు రాణివయ్యుండి సహాయం చేయగలిగే స్థితిలో ఉండి కూడా నువ్వు మౌనంగా ఉంటే ఇశ్రాయేలులకు సహాయం వేరొక దిక్కు నుంచి దేవుడు పంపిస్తాడు. ప్రైజ్లాడాలి, హల్లెలూయా. సహాయం కలుగుతుంది, ఆ ప్రజలు విడిపించబడతారు ఎట్లయినా సరే. కానీ నీవు నీ ఇంటి వారు మేలు చేయగలిగి ఉండి చేయలేకపోతే నీవు నీ ఇంటి వారు నశించిపోతారు అని చెప్పి చెప్తాడు. అంటే ఇతను ఎంత పెద్ద రాజు, మంత్రి, ఆ దేశాన్ని ఏలుబడి చేసేటువంటి అంత గొప్పలు వ్యతిరేకమై వస్తే కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలును కాపాడేటువంటి వాడు అసమర్థుడు గాడు, ఆయన కాపాడటానికి సమర్థుడు. ఫరోనే ఎదిరించినటువంటి వాళ్ళు, ఫరోనే ఓడించినటువంటి వాళ్ళు, సముద్రాలు చీల్చుకొని వచ్చినటువంటి వాళ్ళు, దేవుడు సుడిగాలిని పంపి సముద్ర మధ్యలో మార్గాన్ని ఇచ్చి నడిపించాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఏ దిక్కు నుంచి సహాయం పంపిస్తాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎక్కడ నేర్చుకున్నాడు ఇతడు అంటే, ఆ దేవుని మాటను చదివినందువల్ల, ఆ దేవుని చరిత్రను చదివినందువల్ల, ఆ దేవుని యొక్క కార్యాలను యొక్క పారంపర్యం తెలుసుకున్నందువల్ల ఇతనికి ఒక గొప్ప ధైర్యం. ఆ మేత మేసి, ఈరోజు ఈ వాక్యం అది ఒక మేత లాంటిది. దీన్ని తినటం నేర్చుకుంటే, నువ్వు బైబిల్ తినటం నేర్చుకుంటా, అంటే చింపుకొని తినమని కాదు, దాంట్లో వాక్యాలన్నీ చదివి నీ యొక్క నరాల్లో, ఎముకల్లో, నీ మూలుకలో, నీ మైండ్లో పెట్టుకున్నప్పుడు 100% నీ కష్టంలో, శ్రమలో ఎంత పెద్ద పోరాటం వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత పెద్ద రోదన వేదన వచ్చినా ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క పరిస్థితి నుండి విడిపిస్తాడు. ప్రైజ్లాడాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిస్థితి నుండి కాపాడి సంరక్షిస్తాడు దేవుడు అన్న భరోసా ఫస్ట్ నీకు కలుగుతుంది. ఎందుకంటే నీలో ఉన్నటువంటి మేత, నీలో ఉన్నటువంటి బలము దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానపు మేత ద్వారా వచ్చినటువంటి బలం. కాబట్టి నువ్వు కృంగిపోలేవు, బలకీన పడలేవు ఎంత మాత్రం కూడా. ప్రైజ్లాడాలి, హల్లెలూయా. మోషే ఐగుప్తు రథాలన్నీ పరిగెత్తుకుని వస్తూ ఉన్నప్పుడు, ఎర్ర సముద్రం ముందు పొంగుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డ అందరూ ఏడుస్తున్నారు ఒక్కసారి. అయ్యో మోషే, ఇంతమందిని తీసుకొచ్చి ఒడ్డును పెట్టావు, మమ్మల్ని కుక్కలా గిడుచుకొని పోతారు, మమ్మల్ని నాశనం చేస్తారు, అయ్యో మమ్మల్ని నాశనం చేస్తారు, కొట్టి తీసుకొని పోయి మమ్మల్ని మరలా బానిసత్తులో పడేస్తారు, ఎట్లా మోషే అంటే, మోషేకి అద్భుతమైన మాట మాట్లాడి చూద్దామని నిర్గమకాండం 14వ అధ్యాయం. అందుకు మోషే, భయపడకుడి, ఇదిగో మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ప్రైజ్లాడాలి, హల్లెలూయా. ప్రజలందరూ గడగడ గడగడ వణికిపోతున్నారు, భయంకరంగా వణికిపోతున్నారు. అయ్యో మోషే, ఫరో చాలా బలవంతుడు, అతని రథాలు చాలా శక్తివంతమైనవి, ఆయన గుర్రాలు చాలా శక్తివంతమైనవి, మమ్మల్ని ఇక్కడే చంపేస్తావా అని చెప్పేసి అందరూ ఏడుస్తుంటే వెంటనే ఆయన చెప్తున్నాడు, నో, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఐగుప్తీయులను ఇక ఎన్నడూ చూడరు, మీ పక్షాన మీ దేవుడే యుద్ధము చేయును. ప్రైజ్లాడాలి, హల్లెలూయా. చెప్పండి ప్రియ దేవుని బిడ్డ, ఇంత నమ్మకంగా ఎలా చెప్తున్నాడంటే, వాళ్ళు తిన్న ఆహారం వేరు, మోషే తిన్న ఆహారం వేరు, వారితో దేవునికి అనుబంధం వేరు, వారికి దేవునితో అనుబంధం వేరు, మోషేకు దేవునితో అనుబంధం వేరు. మోషేకు దేవుడిచ్చిన వాగ్దానం వేరు, మోషేతో కూర్చొని ముచ్చడించిన విధానం వేరు. మోషేకి దేవునికి మధ్యలో చాలా అవినావ సంబంధం ఉంది, దగ్గర కూర్చొని మాట్లాడతాడు. మోషే ముఖాముఖిగా దేవుని చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ప్రైజ్లాడాలి, హల్లెలూయా, హల్లెలూయా. మోషే అంత దగ్గరగా ఉన్నట్టుగా ఏ ప్రవక్త ఏ ప్రవక్తుడు దేవుని దగ్గర లేరంట, అంత దగ్గరగా ఉండేవాడంట. సో అందువల్ల ఆయన అంటున్నాడు, ప్రజలేం సమస్యను చూసి మాట్లాడుతూ ఉంటే
లోపల ఉన్నటువంటి వాక్యము ద్వారా ఆ మేత తిన్నాడు చూసారా. దేవుడి దగ్గర కూర్చొని ఆ పచ్చిక బయళ్ళు, పచ్చగా కలకలాడుతున్నటువంటి ఆ పచ్చిక బయళ్ళలో కూర్చొని దేవునితో పాటు కూర్చొని ఆ మేత అంటే ఆ మాటలు తిన్నాడు చూసారా. ఆ మాటల వల్ల అతను ధైర్యం తెచ్చుకుని అంటున్నాడు, మిన్ను విరిగి మీద పడుతున్నా ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు. ఇక ఈ జనం ఇప్పుడు కాదు, ప్రపంచంలోకి ఎప్పటికీ నీకు కనపడరు అని చెప్పి ధైర్యంగా ఉండండి, మీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు, మీరు ఊరకుండండి అని చెప్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది మోషేకి ధైర్యం అంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆహారం, జీవాహారం, దేవుడు పెట్టినటువంటి ఆ ఆహారం, కష్టకాలంలో శ్రమకాలంలో బాధల్లో ఉన్నప్పుడు వాడుకోవటానికి పెట్టినటువంటి ఆ స్ట్రాంగ్ ఫుడ్. మీరు ఒంటిని ఎడారిలో తీసుకుని పోవాలంటే అది 600 నుంచి 700 లీటర్ల నీళ్లు తాగుద్దండి. అదేం చేస్తుంది తెలుసు, అవన్నీ ఒక పక్కన దాచిపెట్టుకుంటుంది. కరెక్ట్గా ఎండ వచ్చినప్పుడు, ఎడారి వచ్చినప్పుడు, నీళ్లు దొరకనప్పుడు ఆ నీళ్లు తీసుకొస్తుంది. లోపల నీళ్ళు బయట తెచ్చుకొని తాగి తృప్తి పొందుతుంది. నీళ్ళు దొరుకుతూ ఉంటే తాగుకుంటూ వెళ్ళిపోద్ది. కానీ దానికి ఒక సీక్రెట్ పాకెట్ ఉంటుంది, దాంట్లో దాచిపెట్టుకుంటుంది నీళ్ళని. కొన్ని 100 లీటర్ల నీళ్లు దాచిపెట్టుకొని అది ప్రయాణం చేసినంతసేపు కూడా ప్రయాణం చేసి ఇక నీళ్లు లేవు అనుకున్నప్పుడు ఆ నీళ్ళని వెనక్కి తెచ్చుకొని మరలా నీళ్లు తాగి తృప్తి పొంది నాలుగుని చల్లార్చుకుంటుంది. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. సో అదే రీతిగా దేవుని వాక్యం మన జీవితంలో స్టాక్ పెట్టుకున్నప్పుడు, కష్టంలో, శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ వాక్యం మనకు ఇమ్మీడియట్గా గుర్తొస్తుంది. అందుకే షూలమితి ఏమడుగుతుందంటే, నా ప్రాణప్రియుడా, నీ మందలను అసలు ఎక్కడ మేపుతావు? నీ సన్నిధి ఎక్కడా? నువ్వు వాళ్ళతో కూర్చునే ప్లేస్ ఎక్కడా? వాళ్ళతో కూర్చొని మాట్లాడేటువంటి అది ఎక్కడా? చెప్పయ్యా. నేను ఈ జతగాళ్ళ మందల దగ్గర కూర్చొని నేను ఇండైరెక్ట్గా ఎందుకు నీ మాట వినాలి? డైరెక్ట్గా నీ ముఖాన్ని చూస్తూ నీ మాట వింటా. నువ్వు నాకేం చెబుతావో, నా కోసం ఏం దాచిపెట్టావో. దేవుడు అందరితో ఒకే మాట మాట్లాడు, ఒక్కొక్కరికి ఒక మాట మాట్లాడతాడు. దేవుని మాటలు చాలా అపార్థమైనట్టుగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. మీరు చూడండి, దేవుడు ఒక మాట చెప్పాడు ఏంటంటే, నిన్ను కుడి చెంప మీద ఎవరైనా కొడితే నువ్వు ఎడం చెంప తిప్పు అన్నాడు. అది ఎవరికి? సామాన్య ప్రజలకి, శిష్యులకి, సేవ చేసే వాళ్ళకి, కుటుంబ జీవితం జీవించేటువంటి వాళ్ళకి. మరి అదే సైనికుడు చెప్తాడు ఆ మాట. సైనికుడు వచ్చి నీ చెమ్మే కొడుతు నువ్వు ఇంకో చెంప తిప్పు అంటాడా? అది వాళ్ళకి సంబంధించింది కాదు. అది చెప్తాడు, వాళ్ళకి చెప్తాడా? ఇక అట్ట కొట్టుకుంటూ కూర్చుంటే, చెంప తిప్పుకుంటూ కూర్చుంటే వాళ్ళు వచ్చేస్తారు, దేశాన్ని నాశనం చేసేస్తారు. వాళ్ళతో ఏం చెప్తాడు? నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, నడుము కట్టుకో. యెహోషువతో మాట్లాడతాడు. ఏ రోజు కూడా ఆయన చెప్పలేదు ఒకళ్ళు ఐగుప్తులో వచ్చి నీ చెంపమే కొడితే ఇంకో చెంప తిప్పని చెప్పలేదు ఎప్పుడు కూడా. వాళ్ళకి చెప్పే బోధ వేరు ఉంటుంది, వాళ్ళ ట్రీట్మెంట్ వేరు ఉంటుంది ఒక్కొక్క మనిషిని బట్టి. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. సో అక్కడేం చెప్తాడంటే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి శూరుడిపై నడుము కట్టుకో. బాలుని అనొద్దు, చేతకథ అనొద్దు. పెళ్ళగించుటకును, నాటుటకును, నరుకుటకును ఏం చేయడానికి నీకు అధికారం ఇచ్చాను, కమాన్ అంటాడు దేవుడు. నిన్ను ఇనుప స్తంభంగా, ఇత్తడి ప్రాకారంగా చేశాను, గెట్ రెడీ అంటాడు దేవుడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. సో ఒక్కొక్కరికి వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసిన పనులను బట్టి కొందరికి ఓర్పును, కొందరికి సహనాన్ని, కొంతమందికి ధైర్యాన్ని, కొంతమంది నిబ్బరాన్ని, కొంతమందికి ఏం కావాలో వాటిని ధరింపచేసి వెళ్తారు. ఎవరికి ఏది అవసరమో దేవుడి దగ్గర ఆహారం ఉంది. సైనికుడికి ఏం పెట్టాలి, డాక్టర్కి ఏమి ఇవ్వాలి, ఇంజనీర్కి ఏమి ఇవ్వాలి, వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎటువంటి మరి ఆహారం పెట్టాలి, వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఉండాలి అనేటువంటిది దేవుడు వాళ్ళకి చెప్తూ ఉంటాడు. కాబట్టి నీకు నాకు ఏది అవసరమో నీవు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆ రోజున కాపరి నోట మాట ఉంచి, మనం ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రతి వారం అంటే, ప్రతి వారం దేవుడు నీకోసం ఒక ఆయత్తపరిచిన ఆహారాన్ని భుజించడానికి, దాన్ని స్టాక్ చేసుకొని, కష్టకాలం శ్రమకాలం దాన్ని ఎత్తి పట్టుకొని, ఆ వాగ్దానం ఎత్తి పట్టుకొని నువ్వు దాటిపోవడానికి. ప్రైస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే ప్రియ దేవుని బిడ్డ, మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యం బాగా నమలాలి, కూర్చోవాలి దేవుని సన్నిధిలో. ప్రభువా నాతో ఏం మాట్లాడతావు? దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకు అంటే, కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు ఈ దివారాత్రులు నువ్వు ధ్యానించే వాక్యమే నీకు రథ సారథిగా, నీ వారధిగా, నీ లోయల్లో వారధిగా, నీ కష్టాల్లో సారథిగా నీకు పనిచేస్తుంది. శత్రువులు తరుముతున్నప్పుడు అది ఒక డాలుగా, కేడెముగా నీకు ఉండి, నీకు తుఫాన్లో కొట్టుకొని పోతున్నప్పుడు, కన్నీటి లోయల్లో కొట్టుకొని పోతున్నప్పుడు అది నీకు ఒక లంగరు వేసినట్లుగా, ఒక చుక్కాని వలి పనిచేస్తుంది. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. ఒకసారి పడవ కొట్టుకొని పోతుంది, 276 మంది ఉన్నారు దాంట్లో, పౌలు కూడా ఇంక్లూడింగ్ దాంట్లో ఉన్నాడు. అందరూ ఏడుస్తున్నారు, వాళ్ళంతా సైనికులు, అదేవిధంగా సేనాధిపతులు, కొంతమంది ఖైదీలు, వాళ్ళందరూ ఉన్నారు, ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. అయ్యో అయ్యో పడవ కొట్టుకొని పోతుంది, మన పరిస్థితి ఏంటి? ఎన్ని తెరచాపలు ఆపేసినా, మరి ఎంత తేలిక చేసి ధాన్యమంతా సముద్రంలో పడవేసినా కానీ పొరపాటును కూడా ఆ దోణె నిలబడలేకపోతా ఉంది. అట్లాంటి వాళ్ళు అందరూ ఏడుస్తూ ఉంటే మరి ఆ టైంలో పౌలు లేచాడు, అంటున్నాడు, అయ్యలారా. చూడండి, చూపిస్తాను చూడండి మీకు ఆ మాట.
అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 20 వచనం మనం చదువుకుందామా. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయాను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసింది. ఇప్పటికీ హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడి. చెప్తున్నాడు, చూద్దాం. ధైర్యము తెచ్చుకుని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకే గాని హాని కలుగదు. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకునుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు. హోరు గాలి, తుఫాను గాలి, ఆ యొక్క తెరచాపలు టపటపు కొట్టుకుంటున్నాయి, ప్రజల అరుపులు ఒక పక్కన. ఇంత ఘోరమైనటువంటి శబ్దాల మధ్యలో, ఇంత ఘోరమైన పరిస్థితుల మధ్యలో దేవుని బిడ్డ అందరూ ఏడుస్తుంటే ఆ ఏడుపుల మధ్యలో పౌలు చెవులంట దేవునికి దగ్గరగా ఉన్నందువలన దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలా, భయపడకు, నువ్వు కైసరు ముందు నిలబడాలి, ధైర్యం తెచ్చుకో. నువ్వు కానీ నీలో ఉన్నటువంటి ఈ పడవలో ఉన్న ఎవ్వరుగా నశించిపోరు, అందరూ బతుకుతారు, ఒక ద్వీపానికి చేరుకుంటారు అని చెప్పేసి అంత హోరు గాలిలో, అంత భయంకరమైన కేకల మధ్యలో, అంత భయంకరమైనటువంటి సుడిగాలి రివ్వున లేస్తున్నటువంటి సమయంలో దేవుడు ఆ చెవులో ఊదాడంట. ఏం మేత పెట్టాడంటే ఒక ధైర్యంతో కూడినటువంటి మేత. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వెంటనే బక్క చిక్కిన ముసలోళ్ళగా ఉన్నటువంటి ఈయన పెద్ద పెద్ద వీరులుగా ఉన్నటువంటి సేనాధిపతులకు బోధిస్తున్నాడు. ఏమని అంటే ఇదిగో అయ్యలారా, మనకే హాని జరగదయ్యా, దేవుడు చెప్పాడయ్యా, మనం ఒక దీవికి కొట్టుకొని పోతాం, ఖచ్చితంగా మనం అందరం తప్పించుకుంటాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ ఏడుస్తున్నా కానీ ఇతను మాత్రం సంతోషంగా వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటి అంటే పౌలుకు దేవుడు పెట్టినటువంటి కష్టకాల్లో, శ్రమకాల్లో పెట్టిన మేత, ఆ మాటలు అనేటువంటి ఆ భోజనం, ఆ మేతను తిన్నందువల్ల అందరూ ఏడుస్తున్నా, అందరూ గగ్గోలు పెడుతున్నా పౌలు మాత్రం చాలా నిదానంగా, చాలా హ్యాపీగా ఆయన దగ్గర ఉన్న రొట్టె ముక్కను అందరికి విరిచి పెడుతూ అందరిని సంతోషింపజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం దేవునికి సమీపంగా ఉన్నప్పుడు, ఆయన దేవుని సన్నిధిని మనం అనుభవించినప్పుడు ఎంత పెద్ద కష్టంలోనైనా, శ్రమలోనైనా, ఎంత పెద్ద యాతనలోనైనా, ఎంత పెద్ద బలహీనతలోనైనా దేవుడు పెట్టిన మేత మన దగ్గర ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. ఆ కష్టాన్ని ఎదుర్కొంటాం, శ్రమను ఎదుర్కొంటాం. మనుషులు చెప్పిన మాటలు మనం నమ్మి ఎంత ధైర్యంగా ఉండలేం. అధికారులు కొన్ని మాటలు చెప్తారు, వాళ్ళ మాటలు ధైర్యంగా వినలేం, వాళ్ళ మాటలు మీద ధైర్యంగా ఉండలేం. దేవుడు చెప్పిన మాట సుస్థిరం. మనుషులు పెట్టి చెప్పిన మాటలు మారిపోతాయి, మనుషులు చెప్పిన మాటలు ప్రకృతిగా కాలానుగుణంగా కొట్టుకొని పోతాయి. కానీ దేవుని మాట ఎన్నడూ కొట్టుకొని పోదు. ఎంత కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఏ చెరొచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా సరే ప్రియ దేవుని బిడ్డ ఖచ్చితంగా దేవుని మాట 100%, 100% నెరవేర్చబడుతుంది. ఆయన ఇవ్వాలనుకున్న వాగ్దానం, ఆయన ఇవ్వాలనుకున్నటువంటి ఆ మాటలు మన చేతులు నెరవేర్చబడతాయి, ఆ శిఖరాన్ని చేర్చుకుంటాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ వారు తిన్న మేత ఎటువంటిదంటే దేవుడు వాళ్ళని తీసుకొని ప్రత్యేకమైన స్థలంలో పెట్టి వారికి రాబోయే కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి ప్రత్యేకంగా వాళ్ళకి భోజనం పెడతారు. ఇప్పుడు మనం 2 పులకాలు తింటే మనకు సరిపోద్ది. మరి అదే ఒక సైనికుడు పెట్టాలంటే చెప్పండి, అతని శరీరానికి ఏం కావాలో, అతనికి ఏ బలం కావాలో, ఎంత బలం కావాలో, ఏ కండరాలు అభివృద్ధి చెందాలో, వాటికి సంబంధించిన మొత్తం లిస్ట్ అంత ఉంటుంది వాళ్ళ దగ్గర. దేంట్లో ఏ విటమిన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఒక సైనికుడు భోజనం పెట్టాలంటే చాలా గొప్పగా పెడతారు. ఒక అధికారి భోజనం పెట్టాలంటే నాలాంటి భోజనం చేయడు ఆయన. ఒక ఆయన ఎవరో మధ్య చెప్తూనే ఉన్నాడు, దేశపు అధికారి యొక్క ప్రధానమంత్రి యొక్క భోజనం ఎంత అయ్యా రోజు కంటే అక్షరాల ఒక్క పూట 5 లక్షలు తింటాడంట ఆయన. 5 లక్షల భోజనం అంట. తైవాన్ నుంచి తెప్పిస్తారంట, పుట్టగొడుగులు ఉంటాయి కదా, మష్రూమ్స్ అక్కడ నుంచి తెప్పిస్తారంట. ఆ రాతిలో కొన్ని మొలుస్తాయి అంట. అక్కడ ఆ రాళ్ల మధ్యలో వచ్చినట్టు పుట్టకొక్కులకు ఉంటాయి, మష్రూమ్స్ ఉంటాయి, అవి చాలా స్ట్రాంగ్ అంట, మనిషికి మంచి శక్తి ఇస్తాయి అంట. అందుకని అక్కడ నుంచి తెప్పిస్తారంట వాటిని. 5 లక్షలు అయితే ఆయన భోజనం చేయడంట. మరి అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు కానీ చెప్తున్నా, అసలు మనలాంటి భోజనం చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దేశానికి అనుకూలమైనటువంటి కావాల్సిన అత్యవసరమైన మనుషులు వాళ్ళు.
తల లాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైన విధానంలోనే బ్రతకాలి, ప్రత్యేకమైన భోజనం చేయాలి, ప్రత్యేకమైన వస్త్రాలు కట్టుకోవాలి కదా. అలాగే దేవుడు తన పిల్లలకు ఒక ప్రత్యేకమైన చిత్తంలో బ్రతుకుతున్న వారికి ఆయన మామూలు పెట్టాడు. స్ట్రాంగ్ అయిన ఫుడ్ పెడతాడు ఆయన, స్ట్రాంగ్ అయిన వాగ్దానాలు ఇస్తాడు ఆయన, బలమైనటువంటి వాగ్దానాలు ఇస్తాడు దేవుడు, బలమైనటువంటి శక్తివంతమైన వాటిని ధరింపజేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అందుకే చెప్తే ఈ రోజున దేవుడు దగ్గర మనం తినేటువంటి మేత, ఆ ఆహారం, ఆ వాగ్దానాలు అవన్నీ చాలా శ్రేష్టమైనవి. అందుకని వినాలి ప్రతిరోజు మనం. విని ఆ వాక్యము మూలుగులకు సత్తువేస్తుంది. దూరదేశం వచ్చిన సమాచారము దప్పికొన్న వానికి చల్లని నీళ్ళు ఎట్లుంటాయో అలా ఉంటుందంట. అంత నెమ్మదిగా, అంత సమాధానంగా ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డ, అంత ఆనందంగా, అంత సమాధానంగా ఉంటుంది. కాబట్టి ఆ ఆహారం మనకు కావాలి, ఆ జీవాహారం కావాలి. ప్రతిరోజు మనం వాక్యం చదువుకుని ఆ ఆహారం మనం భుజించాలి, దాన్ని మెడిటేట్ చేయాలి, దాన్ని ఆరాధించాలి, ఆ వాక్యంలో సారాన్ని పట్టుకోవాలి. నాతో మాట్లాడు ప్రభు అని అడగాలి. నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కళ్ళు తెరువయ్యని ప్రార్థన చేసేవాడు దావీదు. సో ప్రతిరోజు దేవుని ధర్మశాస్త్రం అటువంటి ఆ కార్యాలు చూడాలని, దేవుడు చేసిన పరాక్రమ కార్యాలు చూడాలని అతని కళ్ళు చాలా ఆతృతగా వెతికేయంట. బైబిల్ ఆ రోజులు బైబిల్ లేకపోయినా ఆ ధర్మశాస్త్రం వెతుక్కునేయంట. అడుగుతున్నాడు, నాకు జ్ఞానం ఇవ్వయ్యా దాన్ని అర్థం చేసుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నీ ఎముకల సత్తు ఏంటో తెలుసా? మనం తినే కైమాలో, లేకపోతే మనం తినేటువంటి మరి విటమిన్ ఫుడ్సో కాదండి, విటమిన్ క్యాప్షల్సో కాదు, కానీ మనం తినేటువంటి దేవుని వాక్యం. అది మళ్ళీ బలపరుస్తుంది, గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది, గొప్ప శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది, సమాధానం ఇస్తుంది జీవితంలో. అందుకని నాకు ఇది కావాలి ప్రభు, నాకు ఈ జీవాహారం కావాలి, నీ వాక్యమనే ఆహారం కావాలి ప్రభు, నీ వాక్యమనే ఆహారం నా జీవితంలో రావాలి ప్రభు అని చెప్పేసి అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడిని నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. ఖచ్చితంగా ఆ వాక్యాన్ని నీ జీవితంలో ఒక ఆహారంగా పెట్టి నేను బలంగా మార్చుకుంటాడు. సో షూలమ్మతి ఏమంటుందంటే, ఇప్పుడు నా ప్రాణప్రియుడా, నువ్వు నన్ను ఇంతగా ప్రేమించేటువంటి ప్రాణప్రియుడో కదా, నేను ఎందుకు జతగాళ్ళ దగ్గర కూర్చొని ఎక్కడో పడి ఉండాలి? నిన్ను ముఖాముఖిగా చూడనటువంటి జస్ట్ నీ ఫ్రెండ్స్ దగ్గర ఎందుకు ఉండాలి? నా కోసం ఏం సిద్ధపరిచావు? స్నేహితుడికి మనం వేరే పెడతాం, మన ఇంట్లో ఉన్న పిల్లలకు వేరే పెడతాం, మన ఇంట్లో ఉన్నటువంటి యజమానుడికి వేరే పెడతాం, యజమానురాలకు వేరే పెడతాం. వాళ్ళ రకరకాల వాళ్ళ భోజనాలు ఉంటాయి. అంటే మనం పక్షపాతులు అని కాదు, కానీ వాళ్ళకి అది చాలు. భిక్షగాడికి ఒక ముద్ద అన్నం వేస్తే చాలు, కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్ పిలిస్తే చాలదు వాళ్ళకి. సో అందుకని ఎవరికి ఏది కావాలో ఖచ్చితంగా మనం వాటిని ఏం చేస్తున్నామంటే వాటిని చేసి రెడీకి పెడుతున్నాడు దేవుడు, వాటిని కావాల్సిన వాటిని మనకి ఇవ్వాలని. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి వాటిని పొందుకొని వాటిని జయించాల్సిన అవసరం మన జీవితంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో దేవుని దగ్గర పొందినంత ఆదరణ, ఆయన మాట ద్వారా పొందినంత శక్తి ఇంకా దేని దగ్గర మనం పొందలేం. అందుకే ప్రతిరోజు నువ్వు మోకరించి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో నాకు ప్రత్యేకతతో మాట్లాడు ప్రభు. అందరి దగ్గర కూర్చొని విన్న వాక్యం కాదు, నీకు దేవుడికి మధ్యలో ఎటువంటి అడ్డుగోడ లేకుండా ఇద్దరే సంభాషించే సంభాషణ కావాలి, ఇద్దరే కూర్చొని మాట్లాడే అనుభవం కావాలి, ఇద్దరే నీ గుండె విప్పి, నీ హృదయం విప్పి, దాన్ని కృమ్మరించి, నీ బాధ, నీ యాతన కృమ్మరించి చెప్పండి. ప్రార్థన చేసే ఒక అనుభవం నీకున్నప్పుడు నీ హృదయాన్ని ఆయన కన్నీటిని తీసివేసి, దుఃఖాన్ని తీసివేసి ఆనంద గానంతో నింపి పంపిస్తాడు. హన్న వచ్చి ఏడుస్తూ తన హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన చేసింది. వెళ్ళేటప్పుడు ఏం చేశాడు దేవుడు? ఇక నాట నుంచి దుఃఖముఖిగా లేకుండా ఆనంద గానంతో పంపించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడు మేత పెట్టే స్థలాలు కొన్ని ఉన్నాయి. ఆయన సన్నిధి, సీక్రెట్గా నువ్వు దేవుడు కలుసుకునే ఒక స్థలం, ఇద్దరు కూర్చొని కన్నిటితో నువ్వు పొందుకునే స్థలం. చిన్న బిడ్డలు చూడండి, తల్లి దగ్గరికి వెళ్ళి ఎక్కడ స్కూల్లోనో లేకపోతే బయట ఆడుకునే దగ్గర ఎక్కడో వాళ్ళకేదో దెబ్బ తగులుతుంది, వాళ్ళు అక్కడ ఊపిరంతా బిగబట్టుకొని ఏడుపు అంత బిగబట్టుకుంటారు, కానీ వాళ్ళ అమ్మని చూడగానే ఏడ్చేస్తారు, వాళ్ళ నాన్న చూడగానే ఏడ్చేస్తారు కదా. ఏడ్చేసి ఒళ్ళో పడి, అటు ఒళ్ళో పడి, ఇటు ఒళ్ళో పడి, అమ్మా అదేమైందమ్మా, నాయనా నన్ను ఎట్లా కొట్టారు, అది ఇదని చెప్పేసి వాడి బాధ అంతా చెప్పుకుంటాడు. చెప్పుకున్న తర్వాత, లే వాళ్ళేంట్రా, నేనున్నాను రా నీకు, పదా నీకేం కావాలి, పద కొనిస్తా, పద లే, వాళ్ళకంటే నువ్వు మంచి చూసుకుంటావు, వాళ్ళకి మంచి కొనిస్తాను చూడు, రేపటి నుంచి వాళ్ళ ముందు నువ్వు ధీటుకు వెళ్తావు చూడు అని చెప్పేసి తండ్రి లేపి, తల్లి వాళ్ళని దాన్ని ధైర్యపరిచి వాళ్ళని లేపి కూర్చోబెట్టి వాళ్ళకి అది చెప్పి ఇది చెప్పి, ఇదిగో చూడు నీకేం ఇస్తాను, వచ్చే సంవత్సరం నీకేం చేస్తాను, నీ బర్త్డేకి ఏం తీస్తాను తెలుసా అని చెప్పేసి వాళ్ళందరి గాయాలన్నీ, వాళ్ళ మాటలు, వాళ్ళ దెబ్బల గాయాలు మానిపోయేట్టుగా తల్లి మందు పూసి, అంటే మాటల మందు పూసి వాగ్దానాలు ఇచ్చి చక్కగా ఏదో నోట్లో స్వీట్ పెట్టి వాడిని లాలించి పాలించి అప్పుడు వాడికి కన్నీరు దుడిస్తే అప్పుడు వాడికి హాయి అయిపోతాడు. ఇంకా
సో అట్లాగే పసి బిడ్డల్లాగా మనం ఏం చేస్తామంటే ఎక్కడ లోకల కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఇంకో దగ్గరికి వెళ్ళి మనం ఏడ్చినందువల్ల ప్రయోజనం లేదు. నేరుగా తండ్రి దగ్గరికి, ప్రాణప్రియుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన కౌగిట్లు, ఆయన ఒడిలో మనకి కన్నీటికి విడుదల దొరుకుతుంది. అక్కడ మనం ఓదార్చబడతాం, అక్కడ మనము కన్నీటిని తుడుచుకొని సంతోషంగా తిరిగి వస్తాం. ఆ దేవుడు మాట్లాడే అనుభవంలోనికి మన జీవితం రావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అందుకే షూలమిత్ అంటుంది, నా ప్రాణప్రియుడా నీవు నీ మందలను ఎచ్చటం మేపుదువో. చూద్దాం అన్నమాట. పరమగీతుల 1వ అధ్యాయం 7వ వచనం మళ్ళీ చదువుకుంటున్నాం చూడండి. నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చటం మేపుదువో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడ మేపుతావో చెప్పు. నీ మందలు ఎందుకంత స్ట్రాంగ్గా ఉన్నాయి? నేను కూడా వస్తానయ్యా, నీ ముఖాముఖిగా నీ దర్శనం చేస్తాను, నీ చెప్పే మాట వింటాను, నువ్వు చెప్పే ఓదార్పు మాటలు, నువ్వు ఇచ్చే వాగ్దానాలను పొందుకుంటానయ్యా అని చెప్పేసి అప్పుడు మనము దేవుని మీద ఆయన ఒడిలో కూర్చున్నప్పుడు ఆయన మనం ఓదారుస్తుంటే ఆయన పెట్టే ఆహారం, ఆయన చెప్పే వాగ్దానాలు మన యావత్ జీవితానికి గొప్ప శక్తిని, సమాధానాన్ని ఇస్తాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రతిదినం ఆయన సన్నిధికి వెళ్దాం, ఒక గొప్ప తీర్మానం చేసుకుంటాం. ప్రతిరోజు ఉదయాన్నే నీ ముఖ దర్శనాన్ని చేస్తాను ప్రభా, వేకునే మేల్కొంటాను నాయన, నీ మాటను వింటాను నాయన, నీ మాట వినకుండా ఎవరు మాట విననయ్యా, నీ గ్రంథం చదవకుండా ఏ విధి చదవనయ్యా, నీతో మాట్లాడకుండా అయ్యా నేను ఎవరితో మాట్లాడను, ఏ ఫోన్ నేను లిఫ్ట్ చేయనయ్యా. ఇటువంటి గొప్ప తీర్మానాలు చేసుకొని దేవునితో మాట్లాడడం నేర్చుకుంటే కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆ మాటలే నీకు ఒక ఆయుధాలుగా, లంగరుగా నిన్ను వేసి నిలబెట్టి నడిపిస్తాయి, నిన్ను ఆదరిస్తాయి. అందుకే దేవుని మాట వింటాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన తీర్మానం చేసుకుంటాం. మా చర్చిలో కొంతమంది చెప్పారు, ఈ సంవత్సరం మీ టార్గెట్ ఏంటి, మీ తీర్మానం ఏంటంటే ప్రతిరోజు ఉదయకాల ఆరాధన రావాలని ఆశపడుతున్నాం. ఎప్పుడు మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఇన్ టైంకి నేను చర్చిలో ఉండాలి, ప్రార్థన చేయాలి, ప్రతి ఆదివారం దేవుని సంధిలో ఉండాలి, ప్రతిరోజు నేను ఏకాంతంగా దేవుని కలుసుకోవాలి. ఇట్లాంటి ఆత్మ సంబంధమైనటువంటి కొన్ని ఆశలు వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు నాకు చాలా సంతోషం అయిపోయింది. నాకు బంగారం కావాలి, వెండి కావాలి, వజ్రాలు కావాలి, ఇవన్నీ నువ్వు అడగకుండానే దేవుడు ఇస్తాడు. వాటి కోసం నువ్వు ప్రయాసపడాల్సిన అవసరమే లేదు. నీకేది కావాలో ప్రత్యక్షంగా దేవుడు ఇస్తాడు నీకు. అయితే ఈ లోపల ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవునికి దగ్గరగా రావటం నేర్చుకో, దేవుని చెప్పే మాటలు వినటం నేర్చుకోవాలి, ఆ మేత తినాలి. ఎంత చదువుకుని ఎంత డబ్బు ఉన్నా చిన్న కష్టం వస్తే అందరూ చచ్చిపోతున్నారు. ఈ రోజుల్లో భయంకర సెలబ్రిటీలు అందరూ కూడా చచ్చిపోతున్నారు, సూసైడ్ చేసుకొని దూకుతున్నారు, ప్రాణాన్ని కేవలం ఎందుకు ఎంచుకుంటున్నారు, చిన్న కష్టం తట్టుకోలేక నాశనం చేసుకున్నారు తమను తామే. కానీ దేవుని వాక్యం విన్నప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చినా దావీదు చచ్చిపోలేదు, ఎంత పెద్ద చెరసాలు వచ్చినా యోసేపు చచ్చిపోలేదు, ఎంత పెద్ద బానిసత్వం వచ్చినా దానియేలు చచ్చిపోలేదు. వాళ్ళంతా దేవుని మాటలు పట్టుకొని విన్నారు, దేవుడు ఇచ్చిన జీవితాన్ని కాపాడుకున్నారు, అనేకులకు కోట్ల సంవత్సరాలకు సరిపడా ఆశీర్వాదాన్ని భూమి మీద మిగిల్చిపోయారు. వాళ్ళ బ్రతుకు, వాళ్ళ నడక, వాళ్ళ మాటలు అవన్నీ కోట్ల కొలది ఆశీర్వాదపు రాసులు. రాబోయేటువంటి కోట్ల సంవత్సరాలకి భూమి ఉన్నంత వరకు ఈ జీవగ్రంథాలు వాళ్ళ పేర్లు పదిలంగా ఉంటాయి, వారి నడకలు పదిలంగా ఉంటాయి, వారి బ్రతుకులు పదిలంగా ఉంటాయి. వాళ్ళు మనకు బోధిస్తూ ఉంటారు. వాళ్ళు ఆశీర్వాదపు ట్రెజర్స్, వాళ్ళు ద ట్రెజర్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ వాళ్ళు. అందుకోసం ప్రియ దేవుని బిడ్డ, అటువంటి వారిగా మన జీవితం మార్చుకుంటాం, ఆయన మాట వింటాం, ప్రార్థన చేసుకుంటాం. అందరి తలలో వంచి లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సాయం చేయండి. రక్షకుడా రండి దేవ, పరిశుద్ధాత్మదేవ, మీ సమాధానం మాతో ఉండునుగాక తండ్రి నాయన. ముసుగు వేసుకుని తండ్రి నాయన, మేము ఎక్కడో పడి ఉండకూడదు తండ్రి నాయన. ప్రభువా, ముసుగు లేని ముఖము కలిగినటువంటి వారమై తేటగా నేను చూసే కృప దయచేయండి తండ్రి. తెరలో నుంచి కాదు ప్రభువా, తెర తొలగించి తండ్రి నేను మిమ్మల్ని ముఖాముఖిగా చూసే కృప దయచేయండి. మీ యొద్ద ఆ మేతను పొందుకునే కృప దయచేయండి ప్రభువా. అయా సమృద్ధిగా భోజనం చేసే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి వాక్యాన్ని బోధించండి అయ్యా, ప్రతి ఒక్కరితో మీరు ముచ్చటించండి అయ్యా, ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా, ప్రతి ఒక్కరిని సంధించండి అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు నిలబెట్టండి అయ్యా, ప్రతి ఒక్కరిని బాగు చేయండి అయ్యా. మీ కృపతో నడిపించి బలపరిచి స్థిరపరిచి సహాయం చేయమని, ఆదరించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అత్యధిక దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక. ఆయన సమృద్ధి అయిన ఆహారమును, జీవాహారమును మీకు దయచేయునుగాక. మిమ్మల్ని బలవంతులుగా ఆత్మీయ జీవితంలో ఒక వీరులుగా, శూరులుగా మార్చునుగాక, నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా
హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు